కేసీఆర్ వారి సవాల్ రుణమాఫీపై చర్చకు సిద్ధమా? ఒక్క ఏడాదిలో మీరు చేసిన రుణమాఫీ ఎంత, మేం చేసిన రుణమాఫీ ఎంత, లెక్కలు తేల్చుకుందామా? చర్చకు సిద్ధమా అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు సీఎం రేవంత్. నల్లగొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రేవంత్ అనంతరం గంధంవారిగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూనే బీఆర్ఎస్ బీజేపీలపై సీఎం నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఏనాడైనా ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా అని రేవంత్ ప్రశ్నించారు. ఇక భూసేకరణ మొదలుకొని మూసీ ప్రాజెక్టు వరకు అన్నింటినీ అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని దుయ్యబట్టారు సీఎం రేవంత్. 5 మంది శాసన సభ్యులతో పంచ పాండవులలాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకొని మీతోని కొట్లాడి నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యత అని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు. మరి ఈ రోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది, మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖర్ రావు గారు ఫ్యాక్టరీలు తెస్తామంటే వద్దంటారు, పరిశ్రమలు పెడతామంటే వద్దంటారు, రోడ్లు వేస్తామంటే వద్దంటారు, RRR కడతామంటే వద్దంటారు, బ్రాహ్మణవెల్లి పూర్తి చేస్తామంటే వద్దంటారు, ఫార్మా సిటీ కాదు ఫ్యూచర్ సిటీ అంటే వద్దంటారు, మన ఫాక్సికాన్ పెట్టుబడులు తెస్తామంటే వద్దంటారు, మీకు ఇచ్చిన మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామంటే వద్దంటారు. ఈరోజు ఏది అయినా వద్దనడం తప్ప ఇంకొక మాటనే వాళ్ళకి తెలుస్తలేదు. నేను అడుగుతున్నా, ఏది వద్దన్నప్పుడు, భూసేకరణ చేయొద్దన్నప్పుడు, పెట్టుబడులు రావద్దన్నప్పుడు, కాలేజీలు తెరవద్దన్నప్పుడు, ఉద్యోగాలు ఇవ్వద్దన్నప్పుడు, గ్రూప్ 4 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, గ్రూప్ 1 పరీక్షలు పెట్టొద్దన్నప్పుడు, డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయమంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందో తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఇయ్యాల పరీక్షలు పెట్టొద్దు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వద్దు అంటే ఇది తెలంగాణకి క్షేమమా? ఇది తెలంగాణకు మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో 25,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు వాళ్ళ ఖాతాలో వేసిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. నేను సూటిగా నరేంద్ర మోడీ గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. మీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, మీ రాష్ట్రాలలో కావచ్చు, ఒక్క సంవత్సరంలో 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీరు చేస్తే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారితో సహా నేను వచ్చి మీకు క్షమాపణ చెప్తాం. ఇవాళ ఈ మూసీ ప్రాజెక్టు కట్టకపోతే నల్లగొండలు ఎవరు బ్రతకలేని పరిస్థితి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది మనుషులు జీవించలేని పరిస్థితులు నల్లగొండ ప్రాంతంకు రాబోతున్నాయని. అందుకే ఇవాళ మూసీ ప్రక్షాళన చేసి గోదావరి జలాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించి అక్కడి నుంచి మూసీలో గోదావరి జలాలను ప్రవహింపజేసి మీ మూసీ ప్రాజెక్టు నేరేడ్చర్ల వరకు ఈరోజు మూసీ ప్రాజెక్టును కట్టడం ద్వారా ఈ నల్లగొండను అభివృద్ధి పదం వైపు నడిపించి కాలుష్యం లేని, కలుషితం లేని నీరును మీ ప్రాంతానికి ఇవ్వడం ద్వారా, ఇండస్ట్రియల్ పొల్యూషన్ నుంచి మిమ్మల్ని కాపాడడం ద్వారా మూసీ కట్టి తీర్థం. మూసీ కట్టే బాధ్యత నాది, నల్లగొండకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఎవరైనా అడ్డం వస్తే అడ్డం వచ్చేటోళ్ళ సంగతి చూసే బాధ్యత మీది. కాంగ్రెస్ ఏడాది పాలనపై తెలంగాణ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గత పీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి కంటే ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ చేసిన అభివృద్ధి ఎక్కువ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, ఈ మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ వచ్చే 4 ఏళ్లలో అమలు చేసి తీరుతాం అన్నారు మహేష్ కుమార్ గౌడ్. సంవత్సరం పాలన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా బేసిక్గా నడుస్తూ ఉంది. ముఖ్యంగా సంవత్సరం లోపల చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం కన్నా ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు 10 ఏళ్ళలో చేసిన దానికన్నా ఒక్క సంవత్సరంలో మేము చేసి చూపగలిగినాం.
కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబెట్టుకుంటుంది. సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో కొన్నేళ్ల క్రితం ఇచ్చినటువంటి మాటకి అనుగుణంగానే తెలంగాణ ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీకి విలిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి వారి ద్వారా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ నమ్మినారు కాబట్టి మాకు 20లో అనువుగా అధికారం కట్టబెట్టినారు. సో మా పాలన కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా, చాలా మంది సీనియర్లు మంత్రులుగా, శాసనసభ్యులుగా మేమందరం కూడా ఏంటంటే ఈనాడు ప్రజలు ఏదైతే నమ్మకంతో మనకు అధికారం కట్టబెట్టినారో ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం సాగుతూ ఉంది. సంవత్సరం కాలంలో చాలా చేయగలిగినాం, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో పరిపూర్ణంగా చేసి మళ్లీ అధికారం రావడమే ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. పార్టీ స్థాపించినప్పటి నుంచి మొదటిసారి బీఆర్ఎస్ గడ్డు కాలాన్ని చవిచూసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ రాష్ట్ర ప్రభుత్వంపై రూపొందించిన షార్ట్ ఫిలిం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. పార్టీకి ఈ ఏడాది అత్యంత కష్టకాలమని ఆయన అభివర్ణించారు. కేసీఆర్ కు తుంటి ఎముక విరిగి 3 నెలల పాటు రెస్ట్లో ఉండడం, ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు, మరోవైపు కవిత జైలుకు వెళ్లడం లాంటి అంశాలు పార్టీకి నష్టం కలిగించాయన్నారు. అయినప్పటికీ తట్టుకొని నిలబడి కాంగ్రెస్ పై పోరాడతామని, ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామని కేటీఆర్ అన్నారు. నాకున్న అనుభవం మేరకు, నాకున్న ఆలోచన మేరకు గత సంవత్సరం ఏదైతే జరిగిందో ఇది మొత్తం పార్టీ పుట్టినటి నుంచి నేటి వరకు చూస్తే అత్యంత గడ్డుకాలం అని చెప్పక తప్పదు. నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని ఆటుపోట్లు. శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతోని వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 100 రోజులని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి గట్టెక్కినారు. మొత్తానికి మనకంటే 1.8% ఓట్లు ఎక్కువ సాధించినారు. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను ఏ రకంగా లేవనెత్తాలో తప్పకుండా లేవనెత్తుతాం. ప్రజల తరపున ప్రభుత్వం మీద తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం, శాసనసభ సమావేశాల్లో కూడా కొట్లాడతాం. అదేవిధంగా న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ముందుకు పోతాం. అధికారం మాత్రమే పోయింది తప్ప పోరాటం యావబోలేదు, పోరాటం చేవబోలేదు. దాంతోపాటు అన్నింటికి మించి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది అనే మాటను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ పార్టీ రేపు ఛార్జ్ షీట్ రిలీజ్ చేయనుంది. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఉదయం 10 గంటలకు ఛార్జ్ షీట్ ను రిలీజ్ చేయనున్నారు. నమ్మించారు, నట్టేట ముంచారు అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లనుంది. ఏడాది కాంగ్రెస్ పాలనలో వంచన తప్ప ఏ పార్టీకి, ఏ వర్గానికి మేలు జరగలేదంటూ విమర్శలు చేస్తోంది. అన్ని వర్గాలను విజయవంతంగా కాంగ్రెస్ రోడ్డుకెక్కించింది అంటూ ఈ ఛార్జ్ షీట్ ను విడుదల చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. దేశంలో విపక్షాలన్నీ ఏకమైనా 3వసారి మోడీనే అధికారం చేపట్టారని అన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతో సాధ్యమన్న ఆయన కాంగ్రెస్ ఒక పరాన్నజీవి పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీతో నేరుగా పోటీ ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎప్పుడూ ఓటమేనంటూ సెటైర్ వేశారు. जो कांग्रेस की सरकार तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व में चल रही है, इसके अन्याय को, इसके धोखा को और झूठ और फरेब पर बनी हुई सरकार को बेनकाब करने का भारतीय जनता पार्टी ने तय किया. Which has a future in Telangana, which is the future of the country, and the people should have the faith that it is only Bharatiya Janata Party under whose leadership Telangana is going to develop and come forward. कांग्रेस और बीजेपी के काम करने की संस्कृति का अंतर. We will have to understand the working culture, the difference between Congress party and Bharatiya Janata Party. 70 साल, 70 years we heard one name. 70 साल हम सुनते रहे एंटी इनकम्बेंसी. सरकार आती थी और जाती थी, आती पीछे थी और जाति पहले थी. और रेवंत रेड्डी को भी बताना चाहता हूं, समय रहते बच जाओ. और तेलंगाना की जनता को भी बताना चाहता हूं कि समय रहते बच जाओ. ये कांग्रेस पार्टी परजीवी पार्टी है, परजीवी पार्टी. परजीवी पार्टी मतलब आपको मालूम है, जानते हैं परजीवी? परजीवी पार्टी वो होती है
जो लता की तरह किसी पेड़ के साथ चिपक जाती है और पेड़ से ताकत लेकर के खुद खड़े होने की काम करती है और उस पेड़ को सुखा भी देती है। कांग्रेस पार्टी ऐसी पार्टी है जो अपने बूते पर नहीं खड़ी होती, ये दूसरी पार्टियों के बूते पर खड़ी होती है और जिसके सहारे खड़ी होती है उसको भी डुबो देती है। ये कांग्रेस पार्टी का रवैया है और हमने देखा जहां ये सीधे कांग्रेस पार्टी की लड़ाई होती है वहां कांग्रेस का हाल क्या होता है, इस बात को आप समझ लीजिए। కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్ని గారడీలే తప్ప అభివృద్ధి లేదని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనకు ఏ మాత్రం తేడా లేదని ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి కవల పిల్లల లాంటి వారిని ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే అది బీజేపీతోనే సాధ్యం అన్నారు. సంవత్సరం పాలన చూస్తే పూర్తిగా గాలి మాటలు తప్ప మరి ఏ రకమైనటువంటి హామీ కూడా ఇవ్వలేదు, ఏ రకమైనటువంటి హామీలు అమలు చేయలేదు. ఈ రోజు మనం వేస్తా ఉన్నాను, గతంలో ఏ మార్పు అయితే రావాలనుకున్నామో ఈ రాష్ట్రంలో మార్పు రాలా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు మేలు జరగల. టిఆర్ఎస్ పార్టీ హయాంలో తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమైతే, ఏ లక్ష్యాల కోసమైతే బలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ లక్ష్యాలు సాధింపబడలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా టిఆర్ఎస్ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఏమాత్రం తేడా లేదు. దొందే రెండు ఒకటే, ఒకే తాళ్ళు ముక్కలే, ఒకే డీఎన్ఏ. కవల పిల్లలు కేసీఆర్, రేవంత్ రెడ్డి కవల పిల్లలు లాంటి వారు. అదే అహంకారపూరితమైనటువంటి భాష. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వికసించేది కమలం పార్టీ అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. పలు సంస్థలు నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానం, రేవంత్ 10వ స్థానానికి పడిపోయారన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు అన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. సంక్రాంతి లోపు రైతు భరోసా విడుదల చేయకపోతే కాంగ్రెస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు బండి సంజయ్. కేసీఆర్ తీసిన మూలక కేసీఆర్ గారు తాదైపోయింది. ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు అనేక సంస్థలు. సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయన్నా ఎన్నికల ముందు సర్వేలు నిర్వహిస్తాయి. కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలని సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పోయింది, రేవంత్ రెడ్డి 10వ స్థానానికి పోయాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. రేవంత్ రెడ్డి వ్యవహారాలు చూసి, రేవంత్ రెడ్డి భాష చూసి, రేవంత్ రెడ్డి మాటలు చూసి, రేవంత్ రెడ్డి నడవడిక చూసి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు. ఆర్తమని ఆడిస్తాం బిడ్డ, రేవంత్ రెడ్డి నేను ఇష్టపెట్టే ప్రసక్తి లేదు. సంక్రాంతికి నీకు డెడ్ లైన్, సంక్రాంతికి డెడ్ లైన్. ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం, ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం. మనమంటే గంగిరెద్దులో కదా భారతీయ జనతా పార్టీలు గంగ అచ్చొచ్చిన ఆంబొత్తులుగా తెలంగాణ రాష్ట్రం దోచుకుంటే దొంగలు. మాజీ సీఎం కేసీఆర్తో తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఎల్లుండి రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో కేసీఆర్ను కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చారు పొన్నం ప్రభాకర్. అనంతరం పొన్నం ప్రభాకర్కు మధ్యాహ్న భోజనం ఆతిథ్యమిచ్చి గౌరవించారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు గుర్తు చేసుకున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి ప్రభుత్వం తరపున అందరినీ మర్యాదపూర్వకంగా గౌరవించుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం, తాను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చినట్లు తెలిపారు మంత్రి పొన్నం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఉదయము మన గవర్నర్ గారిని కలిసి 9వ తేదీ నాడు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన, దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా మన రాష్ట్ర ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి ప్రభుత్వ వారికి కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కె చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర పక్షాన, అదేవిధంగా మా ప్రోటోకాల్ డిప్యూటీ చైర్మన్ అర్కాల వేణు గారు, ప్రోటోకాల్ గారు ఈరోజు గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ కోరడం జరిగింది.
తెలంగాణకి సంబంధించినటువంటి విగ్రహాలు ప్రభుత్వం మాకుండబడేటువంటి నూతన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ప్రముఖ రచయిత జూలూరి గౌరీశంకర్. డిసెంబర్ 9న సచివాలయం దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని పిల్ దాఖలు చేశారు. విగ్రహంలో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడి అని పిటిషన్లో పేర్కొన్న ఆయన సచివాలయం దగ్గర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆపాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. కొండాపూర్లో తన నివాసం దగ్గర అరెస్టు చేసే సమయంలో కౌశిక్ రెడ్డి బెదిరింపులకు గురిచేశారన్న మాసబ్ ట్యాంక్ ఎస్ఐ కంప్లైంట్తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. తనను అరెస్టు చేస్తే సూసైడ్ చేసుకుంటారని పాడి కౌశిక్ రెడ్డి బెదిరించినట్లు మాసబ్ ట్యాంక్ ఎస్ఐ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బడివైపు ఒక అడుగు. అవును, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు అంటోంది ఏపీ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఈ కార్యక్రమం కొనసాగింది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి ప్రోగ్రెస్ రిపోర్టును పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సహపంక్తి భోజనం చేశారు. చాలా ముఖ్యం. అందుకనే ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల నుంచి ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఈ రక్కసిని ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు చంద్రబాబు. మరోవైపు కడప మున్సిపల్ హై స్కూల్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లారు. విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక పెద్ద మత్తు, ఇది ఒక పెద్ద వ్యసనం. ఒకసారి ఆ వ్యసనంలో పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మామూలు మనిషి కావడం చాలా కష్టం. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలు ఉండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. మనకుండే రిలేషన్షిప్ ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. ఈ రోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది. గంజాయిని చూస్తే ఇండ్ల కాడ బండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు. అదేదో కూరగాయల పంట మారిగా, అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కిపోయి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి, ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం, ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం. ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా, డ్రగ్ వ్యాపారం చేసినా, డిస్ట్రిబ్యూషన్ చేసినా, కన్జ్యూమ్ చేసినా మెర్సిలెస్ గా యాక్ట్ చేస్తాం. మన పిల్లలు కూడా ఎవరన్నా చెడగొట్టాలంటే చెడగొడితే ఒక స్థాయి దాటిన తర్వాత మీరు మార్చుకోవాలన్నా మార్చుకోలేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, ఇక్కడుండే పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటివి రాకుండా జాగ్రత్త తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయి, ఆనందంగా ఉంటాం. ఆ విషయాల్ని మాట్లాడతాను. ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్, పేరెంట్స్ అందరూ చేలిపైకి ఎత్తాలి. గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి, చేలిపైకి ఎత్తాలి. మీరు నిజమైన పిల్లల పైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారో అనునిత్యం ఒక కన్నేసి పెట్టాలి, డేగ కన్నేయాలి. వాళ్ళ వెల్విషర్ అయితే పర్వాలేదులే, వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు. ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం. దయచేసి సీరియస్ గా తీసుకోండి. స్కూల్ అనేది ఏంటంటే మనం నిరంతరం చదువుకోవడానికి, ఎప్పటికీ నిరంతర విద్యార్థిలాగా ఉండాలంటే ఈ స్కూల్లో నేర్చుకునే ఈ పాఠాలే భవిష్యత్తులో మనకి ఇదవుతాయి. అందుకే మీరు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ చాలా బలపడాలని కోరుకునేవాడిని నేను ప్రత్యేకించి. సోషలిస్ట్ తరిమెల నాగిరెడ్డి గారితో ఆయన పుస్తకాలు చదివి ప్రభావితమైన వ్యక్తిని. తాకట్లో భారతదేశం అని ఆయన రాసిన పుస్తకం ఎప్పుడు నా లైబ్రరీలో ఉంటుంది. అలాంటి వ్యక్తులు, మహానుభావులు చెప్పింది గాంధీ గారి దగ్గర నుంచి
ప్రతి ఒక్కరు చెప్పింది సోషల్లీ రెస్పాన్సిబుల్ బిజినెస్ అని. కానీ మన స్కూల్స్ ఇవి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ లో మనకు ఆ పాసిబిలిటీ ఉంది. మొన్న ఈ మధ్య నేను పిఠాపురం కూడా చాలా మందిని పంపించాను, మా అధికారి యంత్రాంగాన్ని పేషీలు కూడా ముఖ్యులను పంపించాను. గవర్నమెంట్ స్కూల్స్ ని కార్పొరేట్ స్కూల్స్ తో సమానంగా ఫెసిలిటీస్ కావాలి అంటే మీకు ఎక్స్ట్రా డబ్బులు అవసరం లేదు. మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు ఉన్నాయి, మీకు చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మటుకు కార్పొరేట్ స్కూల్స్తో ధీటుగా మనం గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకెళ్ళచ్చు. అమ్మ నాన్న జన్మిస్తే విద్యా విలువలు ఉపాధ్యాయులు నేర్పిస్తారు. లీడర్ అయినా, ఆఫీసర్ అయినా, రాజకీయ నాయకుడైనా, లాయర్ అయినా అందరూ ఉపాధ్యాయుల దగ్గరనే చదువుకున్నవారు. ఎడ్యుకేషన్ యాజ్ ఎ టూల్ ఫర్ సోషల్ చేంజ్ అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అది బలంగా నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నాకు విద్యాశాఖ అందించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్ర రాష్ట్రమే భారతదేశానికి ఒక ఆదర్శంగా అంటే ఒక మోడల్గా నిలబడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఈ మెగా పీటీఎం అనేది తొలి అడుగు. ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరి మధ్యలో ఒక బంధం ఏర్పడే అవకాశం. పిల్లలను తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచాలి అన్నారు ఏపీ హోంమంత్రి అనిత. బాలుడైనా బాలికైనా వారికి తొలి గురువు అమ్మే అన్నారామె. ఈ రోజుల్లో పిల్లలు అధికంగా సెల్ ఫోన్ చూస్తున్న నేపథ్యంలో కేవలం పిల్లలకు చదువు చెప్పడం ఒక్కటే టీచర్స్ బాధ్యత కాకుండా వారి వ్యవహార శైలిని కూడా పరిశీలించాలని సూచించారు హోంమంత్రి అనిత. ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారు, ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఒక డల్గా ఉన్నాడు అనుకోండి, టీచర్ కనిపిస్తుంది డల్గా ఉన్నది ఎందుకు అని. వెంటనే వాళ్ళు పేరెంట్కి ఫోన్ చేసుకుని అమ్మ ఇంట్లో ఏమైనా అయిందా, ఇంట్లో అబ్బాయికి ఏమైనా ఇబ్బంది కలిగిందా, ఎందుకు ఇంతకు ముందు చదువుకున్నంత ఫ్రీగా అమ్మాయి చదువుకోలేకపోతుంది, లేకపోతే ఎందుకు ఏమైంది, ఆ ఒక రకమైన అవినాభావ సంబంధం అనేది టీచర్కి అదేవిధంగా పేరెంట్కి మధ్యలో ఉండాలి. అట్ ద సేమ్ టైం స్కూల్లో ఏం జరుగుతుంది, ఏ రకమైన చదువులు చెప్తున్నారు, ఇక్కడ ఏ రకమైన భోజనం పెడుతున్నారు, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దుమారం రేగిన విశాఖ పోర్ట్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ బయటపడింది. బ్రెజిల్ నుంచి సంధ్య ఆక్వా కంపెనీ ఇంపోర్ట్ చేసుకున్న 25,000 టన్నుల డ్రై ఈస్ట్లో ఎలాంటి డ్రగ్స్ అవశేషాలు లేవంటూ సిబిఐ అధికారులు నిర్ధారించారు. మార్చి 16న విశాఖ పోర్టుకు చేరుకున్న డ్రై ఈస్ట్ కంటైనర్లో డ్రగ్స్ ఉన్నాయనే అనుమానంతో సిబిఐకి సమాచారం ఇచ్చారు ఇంటర్పోల్ అధికారులు. మార్చి 19న ఢిల్లీ నుంచి సిబిఐ అధికారులు తనిఖీలు చేపట్టి 100 నమూనాలు పరిశీలించారు. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షల తర్వాత సిబిఐ అధికారులు రిపోర్ట్ రిలీజ్ చేశారు. అయితే దాదాపు 8 నెలల తర్వాత ఇచ్చిన రిపోర్టులో ఎలాంటి డ్రగ్స్ అవశేషాలు లేవని ప్రకటించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంటైనర్ సీజ్ చేసిన టైంలో డ్రగ్స్ ఉన్నాయని ప్రచారం జరిగింది. సరిగ్గా ఎన్నికల సమయంలో జరగడంతో గత వైసీపీ ప్రభుత్వంపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేసింది. పట్టుబడిన డ్రగ్స్ వైసీపీ నేతలకు సంబంధించినవే అంటూ ఆరోపణలు చేసింది. ఇప్పుడు అలాంటిది ఏం లేదని రిపోర్టు విడుదల చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైజాగ్ పోర్ట్లో డ్రగ్ సీజ్ చేసిన మాట వాస్తవమే లాస్ట్ ఇయర్. కానీ అది శాంపుల్స్ అన్ని తీసి వాళ్ళు ఒక కెమికల్ ల్యాబ్ ఢిల్లీలో వాళ్ళ ల్యాబ్కి పంపించి టెస్ట్ చేశారు. తర్వాత ఆ ల్యాబ్లో తేలింది ఏంటంటే అది డ్రగ్స్ కాదు, డ్రై ఈస్ట్ అని. తర్వాత సిబిఐ కోర్టు విశాఖపట్నంలో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు. కోర్టు కూడా ఆ రిపోర్ట్ను ఆమోదించింది. సిబిఐ వాళ్ళు కూడా మాకు ఆదేశం ఇచ్చారు ఆ కంటైనర్ రిలీజ్ చేయమని. మహబూబ్ నగర్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. కౌకుంట్ల మండలం దాసరపల్లి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 10 కిలోమీటర్ల లోపల భూకంప కేంద్రం ఉన్నట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది. మహబూబ్ నగర్ జిల్లా ఇట్లా మేము పత్తి తొక్కుతున్నాం, పత్తి ట్రాక్టర్ ఎక్కితే ట్రాక్టర్ పైనకి ఎక్కిన ఇట్లా ఏదో ఇట్లా దుబ్బినట్లు ఊగినట్లు అవుతుంది. ఏమో 10 మంది కలిసి తొక్కుతున్నాం కదా, ఊపినట్లు అవుతుందని నేను అనుకున్నా. నాకు ఇట్లా సురిగినట్లు అనిపించింది. ఇక నేను ఏదో జర బీబీ ఇట్లా ఇట్లా అనుకుంటాను. కానీ అందరు నా తోట మిత్రులలో వేరేలు అక్కడ ఇక్కడ అంటున్నారు ఇట్లా
మనకు భూకంపం వచ్చినట్లు ఊపినట్లు అయిందని నేను సరేలేరా నాకు కూడా ఊపినట్లు అయిందని నేను అనుకున్నాను. కానీ 12 దాటింది. పొలం దగ్గర పత్తి ఏరిపినకి వస్తే 12:40 12:15కు ఇట్లా కనిపించినట్లు అయింది. అప్పుడు నేను ఏమనుకున్నా నాకు బీపీ పెరిగిందని అప్పుడు వాటర్ బాటిల్ నీళ్ళు తాగితే కూలీలు ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ఏం లేదు బీపీ పెరిగినట్లుందంటే కొంచెంసేపటికి 15 మినిట్స్కు అప్పుడు ఊళ్ళకి కాల్ చేస్తున్నారు. నేను అప్పుడు అనుకున్నా భూకంపం వచ్చిందని. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన మహా వికాస్ అఘాడీలో పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి శివసేన యూబీటీ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సమాజ్వాదీ పార్టీ కూటమి నుంచి వైదొలగాన్ని నిర్ణయించుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేతపై శివసేన యూబీటీ ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేశారు. ఈ పని చేసిన వారి పట్ల నేను గర్వంగా ఉన్నా అని శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను రాసుకొచ్చారు. దీంతో ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న సమాజ్వాదీ పార్టీ కూటమి నుంచి వైదొలగాన్ని నిర్ణయించుకుంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భాగంగా అడిలైట్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్ లోనూ భారత టాప్ ఆర్డర్ కుప్పకొలింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 128 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకలోతు నష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని రాసపరిచారు. రిషబ్ పంత్ 28, నితీష్ రెడ్డి 15 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత్ ఇంకా 29 పరుగుల వెనుకంజలో ఉంది. ఇవే బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.